అందరి లైఫ్‌లో పేరెంట్స్ ఇంపార్టెంటే ఉంటారు. కానీ కొందరి లైఫ్‌లోనే గ్రాండ్ పేరెంట్స్ గూడా ఇంపార్టెంట్ ఉంటారు. అట్లా నా లైఫ్‌లో మా నాయనమ్మ మస్తు ఇంపార్టెంట్. ఫోటోలో ఉన్నది ఎవరా అనుకుంటుర్రా? అది నేనే. నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడే మా నాయనమ్మ చీర కట్టించింది. ఇట్లా అమ్మమ్మోళ్ళు కట్టిస్తారు కదా! 9 ఇయర్స్‌కి, 11 ఇయర్స్‌కి అట్లా అమ్మమ్మోళ్ళు కట్టించేదాకా కూడా మా నాయనమ్మ ఆగలేదు. ఆమెనే కట్టించింది. అంత ప్రేమ మా నాయనమ్మకు నేనంటే. నా లైఫ్‌లో ఇంపార్టెంట్ అన్నీ మా నాయనమ్మ చేతుల మీదనే అయినాయి. నా మెచ్యూర్డ్ ఫంక్షన్ గాని, నా పెళ్ళికి ప్రతి ఒక్కటి మా నాయనమ్మనే ముంగటుండి చేసింది. నాకు కూడా మా నాయనమ్మ అంటే మస్తు ఇష్టం. నాయనమ్మ కాదు అమ్మ. మా అమ్మ కన్నా కూడా ఎక్కువ. నా పిల్లలు కడుపులో ఉన్నప్పుడు కూడా నేను మా నాయనమ్మ దగ్గరికే ఎక్కువ పోతుంటే. ఎందుకంటే అప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉండే. నేను మా మమ్మీ దగ్గర ఉంటేనే ఏమన్నా పని చేస్తా కావచ్చు కానీ నేను మా నాయనమ్మ దగ్గర ఉంటే అయితే ఆమె నాకు ఉన్న కాడికే అన్ని తెచ్చిస్తుండే. మా నాయనమ్మ తాత ఇద్దరు నన్ను మంచిగా చూసుకుంటుండే. నేను నా ఫస్ట్ డెలివరీ టైంలో కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు చేత కాకున్నా కానీ ఇక్కడికి వచ్చి నెల రోజులు ఉండి మళ్ళీ ఒకేమ్మ పుట్టినప్పుడు అన్ని మా నాయనమ్మనే చేసింది. అప్పుడు కూడా అన్ని మా నాయనమ్మ చేతి మీద, అన్ని నాయనమ్మ తాత చేతి మీద అవుడు. అది అందరికి దొరకదు అదృష్టం, అది నాకు దొరికింది. మా నాయనమ్మ ఎప్పటికి ఒక మాట అంటుండే, నిన్ను పానమూల పెంచుకున్నా పానమూల సాదుకున్నా అంటుండే. నిజంగా మా నాయనమ్మ నన్ను పానమూలనే సాదుకుంది. ఇవాళ ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటిదంటే మా నాయనమ్మ చనిపోయి 1 ఇయర్ అవుతుంది. ఇవాళ ఫస్ట్ వర్ధంతి ఆమెది. ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మిస్ యూ అమ్మా.